భారతదేశ క్రైస్తవ సహవాసంలో జూలై 3వ తారీఖు అనేది చాలా ప్రత్యేకమైనది. ఏమిటి ఈ ప్రత్యేకత అంటే ఇండియన్ క్రిస్టియన్ డే, భారతదేశ క్రైస్తవ దినోత్సవం. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒకరు అయినటువంటి అపోస్తులుడైన తోమ, దిదుమ అనబడుతున్నటువంటి తోమ భారతదేశమునకు ముఖ్యముగా ప్రాముఖ్యముగా దక్షిణాది భారతదేశమునకు ఇప్పుడు కేరళగా పిలుచుకున్నటువంటి ఆ ప్రాంతానికి ఆయన అక్కడికి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చారు అంటే క్రీస్తు శకము 52వ సంవత్సరంలో ఆయన భారతదేశానికి దక్షిణాది కేరళ ప్రాంతానికి ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. క్రీస్తు శకము 1వ శతాబ్దంలో అనగా 52వ సంవత్సరంలో వచ్చిన ఈయన 72వ సంవత్సరం వరకు కూడా 20 సంవత్సరములు ఈ యొక్క సువార్త వ్యాప్తి ప్రకటన చేశాడు. హతసాక్షిగా ఈయన చంపివేయబడ్డాడు. ఏదైతే క్రీస్తు శకము 72వ సంవత్సరంలో జూలై 3వ తారీఖున ఆయన చంపివేయబడ్డాడో, క్రీస్తు హతసాక్షిగా అయిపోయినాడో, ఆ దినమునే మన యొక్క భారతదేశ క్రైస్తవ దినోత్సవముగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆయన ద్వారానే కదా ఇక్కడికి భారతదేశానికి క్రైస్తవ్యము, ఈ క్రీస్తు యొక్క సువార్త రావడం జరిగింది. ఈ భారతదేశంలో క్రైస్తవ చరిత్ర 2000 సంవత్సరాలు. తోమా గురించి మనము మాట్లాడుకునే మొదటి విషయం ఏంటంటే ఇతడు సందేహపరుడైనటువంటి వాడే, కానీ క్రీస్తు కేంద్రముగా పరిపూర్ణమైన విశ్వాసము కలవాడిగా, బలమైనటువంటి విశ్వాసము కలిగిన వాడిగా మారిపోవడం. రెండవది, అతడు నీతిమంతుడును బుద్ధిమంతుడుగా మనకి కనబడుతున్నాడు అతని జీవనాన్ని బట్టి. మూడవ విషయము, సువార్త విషయంలో భారము కలిగినటువంటి వాడిగాను, ఆజ్ఞ విషయంలో ఆ విధేయత కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం, దేవుని మహిమకు కారకుడిగా ఉంటున్నాడు. ఐదవది, క్రీస్తు విషయంలో మరి సువార్త విషయంలో నమ్మకమైన వాడిగా మరణము వరకు కూడా అతడు ఉండగలిగాడు. అన్యజనుల కొరకు అపోస్తులుడిగా పిలువబడినటువంటి పౌలు తాను మిషనరీ ప్రయాణాలు చేశాడు కదా, 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఈ మిషనరీ ప్రయాణాల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. కానీ ఈ తోమా యొక్క సువార్త ప్రకటన కొరకు ఆయన చేపట్టినటువంటి ప్రయాణాల గురించి బైబిల్లో ఏమీ ఆధారాలు లేవు. కానీ చరిత్రలో చాలా గొప్ప సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నవి.